నమస్తే, వెల్కమ్ టు వీటీవీ. నేను మీ మాధవి. సూర్యాపేట మాస్టర్ ప్లాన్ 2045 వరకు పట్టణ అవసరాలను తీర్చిదిద్దడానికి సిద్ధంగా ఉంది. 1982 నుండి అమలులో ఉన్న పాత మాస్టర్ ప్లాన్ స్థానంలో రాబోయే 20 సంవత్సరాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని కొత్త ప్లాన్ రూపొందించబడింది. గతంలో 24 చదరపు మైళ్ల విస్తీర్ణంలో ఉన్న పట్టణం కొత్త ప్లాన్ ప్రకారం 93.48 చదరపు మైళ్లకు విస్తరించనుంది. ఇందులో 950 కిలోమీటర్ల రోడ్లు అభివృద్ధి చేయబడతాయి. దూరాజ్పల్లి, కుడకుడ, కుసుమవారిగూడెం, కుప్పిరెడ్డిగూడెం, రాయనిగూడెం వంటి ప్రాంతాలు కొత్త మాస్టర్ ప్లాన్ లో చేర్చబడ్డాయి. పెరిగిన జనాభా, భవిష్యత్తులో పెరిగే జనాభా, ఆదాయ వనరులను పరిగణలోనికి తీసుకొని ఈ ప్లాన్ రూపొందించబడింది. పట్టణాన్ని నివాసిత, పారిశ్రామిక, వాణిజ్య, మిక్స్డ్, వాటర్ బాడీస్, వ్యవసాయ జోన్, అర్బనైజబుల్, పబ్లిక్, సెమీ పబ్లిక్, గ్రేవ్యార్డ్, ట్రాఫిక్, రవాణా, రీక్రియేషన్, బఫర్ వంటి జోన్లుగా విభజించారు. రాబోయే 20 ఏళ్లలో రోడ్లు, పార్కులు, వీధి లైట్లు, రవాణా డంపింగ్ యార్డులు, తాగునీటి వసతులు, పబ్లిక్ టాయిలెట్లు, విద్య, వాణిజ్య సంస్థలు, జంక్షన్లు, ఐటీ హబ్, మెడికల్ కళాశాలలు, పర్యాటకం, గ్రీన్ జోన్లు వంటి మౌలిక వసతులు కల్పించడానికి ఈ మాస్టర్ ప్లాన్ సహాయపడుతుంది. మరి సూర్యాపేటకు ఔటర్ రింగ్ రోడ్డు కోసం అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించారు. ఖమ్మం బైపాస్ రోడ్డు నుంచి బుర్కపేట్, కొత్త కలెక్టరేట్, దూరాజ్పల్లి, కుసుమవారిగూడెం చుట్టూ రింగ్ రోడ్డు నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. డ్రాఫ్ట్ ఆమోదం పొందిన తర్వాత ప్రజల సలహాలు తీసుకొని తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ కొత్త మాస్టర్ ప్లాన్ సూర్యాపేట రూపురేఖలను మార్చనుంది. మరి పాత ప్లాన్ ప్రకారం ఇండస్ట్రియల్ జోన్లో ఉన్న ప్రాంతాలు, బఫర్ జోన్లో ఉన్న కాలనీలు ఇప్పుడు రెసిడెన్షియల్ జోన్లుగా మారనున్నాయి. దీంతో ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు సులభంగా లభించడంతో పాటు మున్సిపాలిటీకి ఆదాయం కూడా పెరుగుతుంది. సో చూస్తుండండి, మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వీటీవీని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నమస్తే.